ఎఫ్ఐఆర్ నేను చంపానని చెప్పి ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేశారు సార్. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా నేను ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ తమ్ముడిని చంపిన ఎలిగేషన్ వేస్తున్నారు. ఇప్పుడు ఎలిగేషన్ వేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. నాకు ఎవరితో కానీ ఏ రిలేషన్ లేదు. నా హస్బెండ్ వేరే ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం వల్లే మా ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి. తను 2023 నుంచి తనకి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. నేను అడ్రస్తో సహా చెప్తాను, అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయండి. తనకు ఉండి తను ఆ అమ్మాయితో 3 years నుంచి రిలేషన్లో ఉండి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నుంచి డిప్రెషన్లో ఉన్నాడు. 2 months డిప్రెషన్లో ఉన్నాడు. తర్వాత కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తీసుకొని వచ్చాడు వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి. జనవరి దాకా ఉన్నాడు. జనవరి 5వ తారీఖు దాకా అమ్మాయితోనే కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిని పంపించేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇదంతా వాళ్ళ అక్కకి చెల్లికి మొత్తం తెలుసు. నా కాల్ రికార్డింగ్స్ తీసినా నాకు భయం లేదు సార్, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ వేసే అలిగేషన్ ఏంటంటే నేను అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మాత్రమే వాళ్ళ తమ్ముడిని చంపేశా. అక్రమ సంబంధం నాకు ఎవరితో లేదు. ఏ టీడీపీ వాళ్ళు కానీ, ఏ సిఐ కానీ, ఏ ఏసీపీ వాళ్ళు కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తుంది లేదు. నన్ను టిల్ డేట్ దాకా నన్ను స్టేషన్కి పిలుస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, నా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. న్యాయపరంగా వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. నేను అన్నిటికీ కోఆపరేట్ చేస్తున్నాను. చనిపోయిన ఆ రోజు మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ గురించి గొడవ అయింది సార్. ఆ అమ్మాయితో ఏదైతే ఫిజికల్ నీడ్స్ ఉన్నాయో అన్నీ నాకు తీర్చాలి అని చెప్పి నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఆ క్రమంలో మా ఇద్దరికి గొడవ బాగా జరిగింది. నన్ను గొంతు నొక్కేసి ముక్కు నొక్కేస్తుంటే నేను కాపాడుకునే ప్రయత్నంలో నా చేతిలో ఇలాగే ఫోన్ ఉంటే ఇట్లా కొట్టాను, తన మూతి దగ్గర తగిలింది. మా ఇద్దరి మధ్య పెనుగులాట గట్టిగానే జరిగింది, కొట్టుకున్నాం ఒకరికొకరం. కానీ అబ్బాయి నేను చంపలేదు. ఆ క్రమంలో నా డ్రెస్ చినిగిపోతే నేను పక్క రూమ్లోకి వచ్చి డ్రెస్ మార్చుకొని డోర్ దగ్గరికి వేసి నేను ఇంట్లోంచి వచ్చి తర్వాత స్టేషన్కి వెళ్ళాను. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే స్టేషన్లో ఎవరు లేరు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి స్టేషన్కి వెళ్ళినా కూడా ఎవరు లేరు. సరే బాబుకు మెడిసిన్స్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళి చూస్తే డోర్ల దగ్గరికి వేసి ఉన్నాయి. వెళ్ళి తెరిచి చూస్తే హ్యాంగ్ అయ్యి ఉన్నాడు. వాళ్ళ అక్కకి చెప్పాను, వాళ్ళ చెల్లికి చెప్పాను, వాళ్ళ అన్నయ్యకి చెప్పాను, అందరికీ చెప్పాను. ఎంతసేపటికి నువ్వే చంపావు, కార్లో తీసుకొచ్చి అంత ఫాల్స్ ఎలిగేషన్ సార్. కార్ మరి ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు? కేవలం ఎందుకంటే ఇప్పుడు చీట్స్ వాళ్ళందరిది వాళ్ళ అక్క నా హస్బెండ్ కలిసి చిట్ ఫండ్ కంపెనీ నడిపిస్తున్నారు, స్వస్తిక్ అని చెప్పి. దాంట్లో నా హస్బెండ్ నాగమహేష్, వాళ్ళ అక్క శ్రీలక్ష్మీ ప్రసన్న మాత్రమే అడ్మిన్. ప్రతి చిట్టి పాడతారు, ప్రతి చిట్టి మాట్లాడుకుంటారు. ఫస్ట్ చిట్టి వాళ్ళ అక్క పాడేసిద్ది, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తూ ఉంటాడు. చిట్స్ అమౌంట్ పడితే ఇద్దరు షేర్ చేసుకోవడం సంథింగ్ జరుగుతుంది. నాకు ఫైనాన్షియల్ విషయాలు తెలియదు. నన్ను ఎప్పుడు ఫైనాన్షియల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయలేదు. మా ఇద్దరి మధ్య ఇబ్బందుల వల్ల వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. చిట్స్ అంతా వాళ్ళ అక్కకి తనకే తెలుసు. ఇప్పుడు ఏంటంటే మహేష్ చనిపోయిన దగ్గర నుంచి చిట్స్ వేసిన వాళ్ళు ఆర్థికంగా మహేష్ ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, ఎవరెవరు వెళ్తే తిన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదన్నీ తప్పించుకోవడం కోసం ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నన్ను మొత్తానికి బయటకు లాగేస్తున్నారు. ఏంటి డబ్బుల కోసం, చిట్స్ గురించి డబ్బులు ఎగ్గొట్టడం కోసం నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి ఇప్పుడు మీడియాలకు ఎక్కి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కారు. ఇప్పుడు కేవలం చిట్స్ గ్రూప్ నుంచి తప్పించుకోవడం కోసం 4 days బ్యాక్ జూన్ 20వ తారీఖు నన్ను లేటెస్ట్గా అప్డేట్ గ్రూప్లో అడ్మిన్ చేసింది. నా ఫోన్ నా దగ్గర లేదు. నా హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి నా ఫోన్ స్టేషన్లోనే ఉంది. నన్ను అడ్మిన్ చేసింది. ఫస్ట్ అంతా మెసేజ్లు పెట్టింది, నేను కండక్ట్ చేస్తాను, నేను రన్ చేస్తాను, విత్ ఆడియో ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి. తను ఎవరికైతే మాట్లాడిందో, ఎవరైతే చిట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఆడియో ప్రూఫ్లు కూడా వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ నా ఇంటి మీదకి పంపించి, మా అమ్మ వాళ్ళ ఇంటి మీదకి పంపించి ఆ అమ్మాయే కట్టిద్ది, ఆ అమ్మాయి రన్ చేసిద్దని మొత్తం ఆర్థిక లావాదేవీల నుంచి తప్పించుకోవడం కోసం నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి మొత్తం ఇప్పుడు నా మీదకి వచ్చేలా చేస్తున్నారు. న్యాయం నాకు జరగాలి సార్, వాళ్ళ అక్క చెల్లికి కాదు. నిజంగా న్యాయం నాకు జరగాలి. ఎందుకంటే నా హస్బెండ్ చనిపోయి నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయాం. ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేసుకుని రేపు నా పిల్లల ఫ్యూచర్ కాపాడుకోవాలి. ఇప్పుడు నా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు మీరు వేసే బ్యాడ్ ఎలిగేషన్స్ వల్ల రేపు వాళ్ళు సమాజంలో ఎంత ఫేస్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా సార్. ఇప్పుడు నీకు నిజంగా చంపుంటే నువ్వు ఏది న్యాయ పోరాటం ఇప్పుడు హైకోర్టులో వేసావు, ఎక్కడైనా వేయి, నువ్వు న్యాయ పోరాటం చేయి. మీడియాలకి ఎక్కి, ఇన్స్టాగ్రామ్లకి ఎక్కి నువ్వు నిజం ఉంటే మాట్లాడాలి. నాకు లేని ఎలిగేషన్స్ ఎందుకు వేస్తున్నారు? ఉన్నది చెప్పండి, ఎందుకు గొడవలేనియో చెప్పండి, వాళ్ళ తమ్ముడు ఏం చేశాడో చెప్పండి. ఇవి చెప్పకుండా నేను ఉంచుకుంటే వాళ్ళని ఎవరినో చూపించండి సార్. ఇప్పుడు నేను అబ్బాయికి ఎవరో ఉన్నారని నేను ఫోటోలు సహా చూపిస్తాను. అలాగే వాళ్ళని కూడా చూపించమనండి. అదే వాళ్ళు ఎలిగేషన్స్ వేసి వాళ్ళన్నీ చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఈ అమ్మాయితో నా హస్బెండ్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది 2023 నుంచి.
నేను ఆల్రెడీ 498 కేసు పెట్టాను, చాలాసార్లు స్టేషన్కి వెళ్ళాను, ప్రతి ఒక్కటి A to Z నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నేను చంపినట్టు రాలేదు. మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య, మీ హస్బెండ్కి మీకు మధ్య రిలేషన్ ఎలా ఉండేది? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఫాదర్కి మా మదర్కి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ నేను ఇంట్లోంచి పెళ్లి చేసుకుని వచ్చేసిన తర్వాత ఒక 1 month 2 monthsకి మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని బాగా చూసుకునేవాళ్ళు. కొన్ని రోజులు బాగానే ఉండేవాడు. ప్రతిసారి ఏదో ఒక రిలేషన్ పెట్టుకోవడం, ఈ గొడవలు జరుగుతాం, పెళ్ళైన దగ్గర నుంచి జరుగుతున్నాయి, చిన్న చిన్నవి జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఇంక ఈ 2023లో ఏకంగా కాపురం పెట్టాడో ఇంకా రిలేషన్ అంతా పబ్లిక్ అయిపోయింది. అప్పటిదాకా తను కొడతాడని కానీ, తను నన్ను చిత్రహింసలు పెడతాడు, బాగా కొడతాడు సార్. కొడవ అయితే ఇంకా మనిషిని ఎలా కొడతాడంటే రక్తాలు వచ్చేట్లుగా. నేను చాలాసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా, నా మూతి మీద, నా మొహాల మీద, ఇక్కడ మొత్తం కుట్లే ఉన్నాయి. ప్రతిసారి నాకు దెబ్బలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజు నేను మా సొంత అమ్మ నాన్నకు కూడా నేను ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే వద్దు, మేమిద్దరం ఇవాళ కొట్టుకున్నా రేపు కలిసిపోతాము అన్న ఒక్క రీజన్తోనే. ఈ అమ్మాయి ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చిందో ఏకంగా కాపురం పెట్టేశాడు. 2023 నుంచి కాపురం పెట్టేశాడు సింగినగర్లో. ఇంకా అక్కడే ఉంటాడు. మార్నింగ్ 9కి వెళ్తాడు సార్, నైట్ 10:30కి వస్తాడు. పడుకోవడానికి మాత్రమే వస్తాడు. ఇంకా ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ ఏది ఉండదు. నేను మెసేజ్ పెడతా, ఏదైనా అవసరమైతే, నాకు ఏదైనా నీడ్ ఉంటే ఆ మెసేజ్ పెడితే రిప్లై ఇస్తాడు. ఇంకా ఇప్పటిదాకా గొడవలు అందుకే కదా సార్. 2023 నుంచి నేను కేసులు పెట్టాను, స్టేషన్ చుట్టూ తిరిగాను. ఇప్పటిదాకా మా గొడవలు అందుకే జరుగుతుంది. నేను ప్రతిసారి ఖండిస్తున్నాను కాబట్టే నన్ను కొట్టడం కానీ, నన్ను హెరాస్ చేయడం కానీ, గొడవలన్నీ జరగడం వల్ల. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి చనిపోయిన నా వల్ల కాదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన డిప్రెషన్లో, ఆ డిప్రెషన్లో పెళ్ళైపోయిన నన్ను తీసుకొని వచ్చి మళ్ళీ 1 month నుంచి మళ్ళీ పంపించేసుకొని ఇప్పుడు ఆ డిప్రెషన్లో ఎందుకు జరిగిందో, ఆ కోపంలో చేసుకున్నాడో, నిజంగా బాధ ఉండి చేసుకున్నా నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఇంట్లోంచి వచ్చేసాను సార్. ఇప్పుడు నేను ఆ రోజు ఆ మనిషిని అట్లా చూడగానే నాకు కూడా అసలు నాకు బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. ఏం జరుగుతుందో నా లైఫ్లో నాకు తెలియట్లేదు. ఒక మనిషి ఇప్పుడు మనం నా 16 years 17 years రిలేషను, ఆ మనిషి లేడు అంటే మనం ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేము. అంతేగాని ఏడ్ చేసి దొంగ నటించడం నాకు నిజంగా రాదు. ఎందుకంటే నటించాలంటే ఆ రోజే నటిస్తాను. ఈ రోజు వరకు నేనేం నటించట్లేదు. నేను ధైర్యంగా నిలబడుతున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రోజు నేను మీడియా ముందుకు వచ్చింది లేదు, ఏ రోజు బయటకు వచ్చింది లేదు. వీళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను? నా వైపు నిజం ఉంది కాబట్టి, నా వైపు తప్పు లేదు కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. కార్లో సుత్తి ఎప్పుడు ఉంటుంది సార్. ఎందుకంటే నా హస్బెండ్ చేసేది క్లీనింగ్ సర్వీసెస్, ఇంటీరియర్ వర్క్స్ చేస్తాడు. తనకి సంబంధించిన పెయింటింగ్స్ కానీ, సుత్తులు కానీ ఎప్పుడు కార్లోనే ఉంటాయి, డిక్కీలోనే ఉంటాయి. ఇది ఇప్పుడు జరుగుతున్నది కదా. గత 4-5 ఏళ్ళుగా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయండి, తనతో పాటు చదువుకునే వాళ్ళని ఎంక్వైరీ చేయండి, ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్తారు. ఎప్పుడు ఉంటుంది అదే సుత్తితోనే. నేను మా ఇంటి డోర్ పగలగొట్టా 2023లో. సుత్తితో చంపితే పోస్ట్ మార్టంలో నేను సుత్తితో చంపానని వస్తుంది. సుత్తితో చంపి మళ్ళీ సుత్తి అక్కడే పెడతానా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. దాంట్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఏంటి, నేను పన్ను దగ్గర కొట్టాను, అవి నేను ఆల్రెడీ స్టేట్మెంట్లో చెప్పాను, అవి ఉన్నాయి. ఇంకా అంతకు మించి ఏం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ నా దగ్గర ఉంది. నేను చంపలేదు కాబట్టి ఈ రోజు వరకు నేను ఇలా స్టాండ్ తీసుకొని నుంచున్నాను. ఇప్పుడు కేవలం చీట్ల గురించి ఎగ్గొట్టడం కోసం బయట వాళ్ళందరూ వచ్చి ప్రెజర్ చేసి డబ్బుల గురించి ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి ఆ ప్రెషర్ వాళ్ళు తీసుకోలేక అన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నన్ను రోడ్డు మీదకి లాగేస్తున్నారు. వీటినన్నింటినీ తప్పించుకోవడం. నిజంగా మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తారంటారు కదా సార్. నిజంగా న్యాయం నాకు చేయండి. ఎందుకంటే నేను నిజంగా చంపలేదు కాబట్టి నిజాలు తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. 1-4 సార్లు ఎంక్వైరీ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్టు, RFSL రిపోర్టు, ఇప్పుడు నేను చంపానన్న రిపోర్టు, నా కాల్ రికార్డింగ్స్ మొత్తం తీసుకొని అన్నీ కనుక్కొని నిజం ఉంటేనే నన్ను శిక్షించండి. నిజం లేకపోతే నాకు న్యాయం నిజంగా చేయండి. నాకే న్యాయం జరగాలి సార్. ఇప్పుడు నేను బయటకు తిరగలేక నన్ను నా పిల్లల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నారు. ఇప్పుడు నాకు వస్తున్నాయి సూసైడ్ థాట్స్. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది పిల్లలకి? సార్ నా పిల్లలు రోజు నా కొడుక్కి 19 months సార్. వాడికి ఏం తెలియదు, అంత ఊహ. నా కూతురు రోజు అడుగుతుంది, నా ఇప్పుడు కిడ్స్ అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే బయట ఫాదర్ని చూసొస్తారు సార్. రోజు వచ్చి ఏడుస్తుంది, రోజు అడుగుతుంది. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అంటే నాకు ఒక 1 రూపీ ఇన్కమ్ లేదు. ప్రజెంట్ నేను అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాను. వాళ్ళు ప్రజెంట్ నాకు నా పిల్లలకి ఫుడ్ పెట్టగలుగుతున్నారు. ఇప్పుడు నేను జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. నేను జాబ్ చేసుకుని నా పిల్లలిద్దరిని చదివించుకోవాలి. వీళ్ళు చేసే దానివల్ల నా లైఫ్ అంతా నా లైఫ్ అలాగో పాడైపోయింది సార్. నా లైఫ్ గురించి నాకు ఇబ్బంది లేదు. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు, వెనకాల ఆడపిల్ల ఉంది, తన ఫ్యూచర్ ఎంత పాడవుతుంది వీళ్ళు చేసే వల్ల. నిజం ఉంటే మాట్లాడండి. నిజం ఉంటే ఏ న్యాయ పోరాటం చేయండి, నేను దేనికైనా తలంచుతాను. నిజం లేకుండా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నా పిల్లల్ని రోడ్డు మీదకి లాగితే మాత్రం నేను కూడా న్యాయ పోరాటం చేస్తాను. ఎవరెవరితో వీడియోలు పెడుతున్నా వాళ్ళందరి మీద కూడా డిఫమేషన్ కేసెస్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ చూపిస్తాను.